Welcome to Canines Coach. Friends, the dog training is not a rocket science series lo mana third video idi. So Sushik mana Bhairava toni ivala point to point task training okati chepistamu. Idi entidante completely off leash untadi. Mana Sushik entidante ippudu varaku nerchukuన్న dantlo ee Bhairava ane oka Rottweiler ni manchi bonding cheskoni dog తో ఒక టాస్క్ చేపిస్తే ఏంటంటే మీ కంట్రోల్ ఎలా ఉందో అది మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే సుషిక్ 4 పాయింట్స్ ప్లీజ్ కమాండ్ కో సార్ చెయ్. సో మీరు చూడవచ్చు ఫస్ట్ డాగ్ ని మన ఐ కాంటాక్ట్ తీసుకున్న తర్వాత మీరు చూడవచ్చు డాగ్ టాస్క్ ఇచ్చింది ప్లేస్ అంటే అక్కడ కూర్చున్నారు. స్టే స్టే మధ్యలో వచ్చేసి మధ్యలో ఎస్ స్టాప్ ప్లేస్. చాలా సింపుల్ టాస్క్. దీంట్లో ఏంటంటే డాగ్ మల్టిపుల్ కమాండ్స్ అనేది అక్కడ ఇక్కడనే ప్రాక్టీస్ అవుతుంది. సిట్ స్టే ఇక్కడ సిట్ అండ్ స్టే కమాండ్, మనం డాగ్ ఏంటంటే ప్లేస్ కమాండ్ రైట్ ఇటు మధ్యలో. మీరు చూడొచ్చు ఇప్పుడు ఫస్ట్ 2 times లో మనం డాగ్ ని గైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు డాగ్ మధ్యలో ఉన్నారు, ప్లేస్ గైడ్ చేస్తున్నారు ఇక్కడ రైట్ రైట్ స్టాప్ సిట్ గెట్ హిస్ అటెన్షన్ స్టే రైట్ అక్కడ ప్లేస్ చేపించి డౌన్ చేపియాలి. సో మీరు చూడొచ్చు ఎంత డాగ్ ఎంత హ్యాపీగా చేస్తుందో. ప్లేస్ సిట్ డౌన్ స్టే స్టే వెళ్ళిపో ఇట్రా. సో ఇలాగ ఏంటిదంటే ఒక డాగ్ ని మనము ఒక రొటీన్ లో పెడితే ఈ 4 పాయింట్ టు పాయింట్ ట్రైనింగ్ చేసేది డాగ్ ఒక టాస్క్ అనేది అర్థమవుతుంది. అంటే మీకు కూడా ట్రైనింగ్ హీల్ స్టాప్ సిట్ డౌన్ రొటీన్ కాకుండా టాస్క్ చేయడం జరుగుతుంది. స్టే మీరు చూడొచ్చు డాగ్ స్టే డౌన్ పొజిషన్ లో స్టే ఉన్నారు రైట్ ప్లేస్. ఇప్పుడు ఈ మొత్తం ట్రైనింగ్ లో మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే డాగ్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ లీష్ లో ఉన్నారు. డాగ్ లీష్ జరగలేదు. అదే ఇంట్లో ఇప్పుడు మీ డాగ్ ట్రైన్ అయినా కానీ చిన్న చిన్న టాస్క్లు అట్లా చేయించుకుంటే మీకు కంట్రోల్ కమాండ్ అనేది డాగ్ పైన ఏర్పడుతుంది. అగైన్ ఎగ్జాక్ట్ బ్యూటిఫుల్ రైట్ సెట్ సిట్ డౌన్ స్టే స్టే. ఇప్పుడు ఇలాగా ఇది ఒక రొటీన్ లో మనకి ఇది ట్రైనింగ్ నడుస్తుంది. సో సుషిక్ ఈ పాయింట్ టు పాయింట్ టాస్క్ ట్రైనింగ్ లో నీకు ఏమనిపించింది? అంటే మీరు ఎట్లా వాట్ యూ హావ్ లెర్న్డ్? డాగ్ ని దూరం నుంచి వీ కెన్ కంట్రోల్ విత్ అవర్ హ్యాండ్ సిగ్నల్స్ అండ్ వొకాబులరీ సార్. ఏమంటే వర్బల్ గా కంట్రోల్ చేయొచ్చు బట్ బాండింగ్ ఉండాలి. భైరవా స్టే భైరవా. సో ట్రైనింగ్ లో ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు మనం ఏదైనా వేరే పని చేసినా కానీ కార్నర్ ఆఫ్ ది ఐ డాగ్ మనం చూస్తుండాలి మనం ఏం చేస్తున్నారు. ఎందుకంటే హీఈస్ ఆల్సో లివింగ్ థింగ్ కాబట్టి అతను ఒక డాగ్ డిస్ట్రాక్ట్ అయిన సిచ్యువేషన్ వచ్చినా కానీ మనం కార్నర్ ఆఫ్ ది ఐ నుంచి ఒక కన్ను పెట్టాలన్నమాట డాగ్ మీద రైట్ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది నీకు కంట్రోల్ దూరం నుంచి డాగ్ ని కంట్రోల్ చేసుకోవడం స్టెబిలిటీ తీసుకురావడంలో నీకు హెల్ప్ అయింది అంతే సార్. దాని దట్టు నిదానంగా డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నా సార్ డాగ్ కి నాకి. సో ఇప్పుడు ఒక 2 days లో నువ్వు ఇక్కడ మధ్యలో కూర్చోబెట్టి అన్ని షూర్ సార్ 2 days. సో ఫ్రెండ్స్ ఒక 2 days తర్వాత మనం ఇంకో వీడియో పెడదాము. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ సుషిక్ ఈ మధ్యలో 4 corners మధ్యలో ఇక్కడ నిలబడి డాగ్ ని ఓన్లీ హ్యాండ్ సిగ్నల్స్ తో గైడ్ చేయడం జరగాలి. ఏంటంటే అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోవాలి, కూర్చోవాలి, డౌన్ అయిపోవాలి, మళ్ళీ అక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి అక్కడ. ఇది సెకండ్ పార్ట్ లో మనం చూపిస్తాము. సో ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ లో మేము షూట్ చేస్తున్నా కానీ సుషిక్ నా ఎంబడి ఉన్నా కానీ డాగ్ అనేది ఒక ప్లేస్ లో స్టే ఉంది. అంటే మనకి ఎన్ని కమాండ్స్ ఇక్కడ ప్రాక్టీస్ అవుతున్నాయి చూడండి. అంటే డాగ్ కి ఒబీడియన్స్ నేర్పిస్తే డాగ్ టాస్క్ కూడా చేసుకుంటాడు రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ వీడియోలో మనం దూరం నుంచి చేయడం అనేది ప్రాక్టీస్ చేద్దాం, చెక్ చేద్దాం. ఓకే సుషిక్? ఓకే సార్, వెల్ డన్. థ్యాంక్ యూ.